పుదీనా గురించి చెప్తాను. ఇది చూడండి, పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. చక్కగా మనం ఈ విధంగా చిన్న చిన్న టబ్బులో, ఇది అంతటి కాదు, చిన్న టబ్బు, ఇది చిన్న టబ్బుల్లోనే వేసాను. అది కూడా మనం ఎప్పుడన్నా ఒక కట్ట తెచ్చుకున్నప్పుడు అవి ఆకులు తెంపేసి వాటి యొక్క ఇవి ఉంటాయి కదా కొమ్మలు, ఈ కొమ్మల్ని ఏం చేయాలంటే ఇలా నేలలో ఎక్కడ పాతేస్తే అవి చక్కగా అసలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. పుదీనా అనేది చిన్న మట్టి ఉన్నా సరే అందులో ఇలా గుచ్చేస్తే ఇలా చక్కగా పెరిగిపోతుంది. అంతేగాని దీని మొక్కను ప్రత్యేకంగా మనం కొనుక్కోకర్లా. ఆ కొమ్మల్ని ఇలాగా మట్టిలో గుచ్చేస్తే చక్క చిన్న డిస్పోజబుల్ గ్లాస్ ఉన్నా అందులో గుచ్చేసినా వచ్చేస్తాయి. అయితే ఇవి ఇలా చూడండి ఎంత ఫ్రెష్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా ముదిరిపోయిన కొమ్మల్ని మనం కట్ చేసేయాలి, అప్పుడు మంచి లేత కొమ్మలు వస్తాయి. ఇవి చిన్నవి, లేకపోతే ఇది ఏమవుతుందంటే వేరు ఎండిపోతుంది. మనం ఈ ముదురు కొమ్మల్ని తీసుకోవచ్చు. ఎప్పుడన్నా చక్కగా మనం బిర్యానీ చేసుకోవాలనుకున్నా చక్కగా దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ఇలాగ ముదిరిపోయిన కొమ్మల్ని మనం ఇలాగా కట్ చేసుకుంటే మళ్ళీ చక్కటి చిగురు వచ్చేస్తుంది ఆ కొమ్మకి. ఇది దీనికి అసలు ఏమీ అక్కర్లేదు, లైట్గా వాటర్ పోస్తే సరిపోతుంది. ఇదిగో 2 కొమ్మల్లో పెట్టాను, ముదిరిపోయింది. ఇది ఏం చేయాలంటే మనం ఇలాగా తెంచేస్తూ ఉంటే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. లేకపోతే ఇలాగ ఎండిపోయి కొమ్మ అయిపోతుంది, ఫ్రెష్గా ఉండదు. మనం కొత్తిమీరలో 2 కొమ్మలు వేసుకున్నా టేస్టీగా అది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గున్న వాళ్ళు తగ్గుతుంది. కషాయం, పుదీనా కషాయం తీసుకుంటే దగ్గు, జలుబు ఇటువంటివి తగ్గుతాయి. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మధ్యన అందరూ పుదీనా రసం తీసుకోమని అడుగుతారు. పుదీనాతో ఇంకా మనం పులిహోర చేసుకోవచ్చు, పుదీనా రైస్ చేసుకోవచ్చు. దీని చక్కటి ఫ్లేవర్ ఉంటుంది. పొద్దున్నే మన స్మెల్ చూసినా ఈ గ్రీన్ టీలో కూడా ఎక్కువగా ఈ పుదీనా టీ అని చెప్పేసి ఉపయోగిస్తున్నారు. ఇది ఇలా ముదిరిపోయిన కొమ్మలు మనం ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ వస్తాయి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు మీకు ప్రయోజనాలు చూపిస్తాను. థ్యాంక్ యూ.